ఈ దిన వాగ్దానము యెషయా 41:10. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీతి అను దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటారంట. ఎందుకని ఆయన ఆదుకుంటూ ఉంటారు అని అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితములో ఆయన ప్రేమ అధికమైనది. అందుకనే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, నా యొక్క హస్తముతో మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. అవునండి, ఎందుకని దేవుడు ఆయన యొక్క కృప చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు అని అంటే, మన యొక్క జీవితములో మనము ఎలాంటి వారమో దేవుడికి తెలుసు. అయితే ఆయన యొక్క నీతిని బట్టి మనలను పిలుచుకొని మనలను ఆయన దాసులుగా ఏర్పాటు చేసుకుని ఎల్లప్పుడూ కూడా ఆయన మనకి తోడుగా ఉండి మన యొక్క జీవితంలో ఆయన బలపరుస్తూ నడిపిస్తాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా కావలసినది, మనకి దేవుని నుండి అవసరముగా ఉన్నది కూడా ఇదే. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారు అని అంటే, మన యొక్క జీవితములో ఎప్పుడూ కూడా మనల్ని ఆయన ఆదుకొని మనల్ని సంరక్షిస్తాను అంటూ ఉన్నారు. ఎందుకని అంటే, మనలను పిలుచుకొని ఆయన యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన జీవితాలలో ప్రతి అవసరత తీర్చడానికి ఆయనే దేవుడు అని మరొకసారి దినమున బలపరుస్తూ ఉన్నారు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, మనల్ని ఎంతగానో నడిపించే దేవుడని మరొకసారి ఆయన ఈ యొక్క వాక్యముతోనూ వాగ్దానముతోనూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. బలపరిచిన దేవుడు మన యొక్క జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదము మనకి అనుగ్రహించే దేవుడని ఉదయకాలమున మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఉదయకాలమున ఆయన పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మన యొక్క ప్రార్థనలను తోసిపుచ్చుకుంటా ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండి ఆయన కృపను ఎల్లప్పుడూ కూడా మనకి అనుగ్రహిస్తూ ఆయన దక్షిణ హస్తము మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. అందుకని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు ఈ యొక్క వాక్యము మీ ఎడల నెరవేర్చబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, మమ్మల్ని నాయన మీది నీతి అనే దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తారు. ఎందుకు అంటే, మేము పాపులు అని తెలుసు నా ప్రభా. మమ్మల్ని ఎంతగానో నాయన మమ్మల్ని క్షమించి మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని మీ యొక్క కృపలోని మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. సహాయం చేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారు వాటినన్నింటినీ మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. 190 దేశంలో నా దేశంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. కరోనా కానీ, ఆర్థిక పరిస్థితి కానీ నా ప్రభా, యుద్ధాలు కానీ నాయన, నా తండ్రి
సంక్షోభము కానీ ఏదీ రాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్య రక్షకుడు నిజమైన దేవుడని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకుని నాయన నరకానికి వెళ్ళకుండా పరలోక వారసులుగా అవడానికి సహాయం చేయండి. మీరు అంటూ ఉన్నారు కదా నాయన, మీరు మీ కొనల నుండి నేను పిలుచుకుంటూ ఉన్నాను అని నాయన, ప్రతి ఒక్కరిని మీ చేయి చాపి పిలుస్తూ ఉన్నారు నాయన. ఆ ప్రేమకి లోబడి నా ప్రభా, మీ ప్రేమకి నాయన నా తండ్రి దాసులుగా అవ్వడానికి నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివి నాయన, ఉదయ కాలమున మీ పాదాలు పట్టుకుంటుండగా దావీదు కుమారుడు అని నా పుట్టు దాటిపోలేదు నాయన. ప్రతి అక్కడి తీర్చి నడిపించారు నా ప్రభా నాయన. ఆఖరి దినములలో మేము ఉన్నాము నా ప్రభా. దానిని ప్రతి ఒక్కరూ ఎరగడానికి సహాయం చేయండి. నరకానికి పాత్రలు కాకుండా నాయన నా తండ్రి మీరే రక్షించండి నా ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీ జ్ఞానము సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి ఒక దేవత మనోనేత్రంలో గుడ్డితనము కలగజేస్తుందని నాయన మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రభా. ఆ గుడ్డితనమునంతా కూడా తీసివేసి మీ వెలుగును ప్రతి ఒక్కరికి ప్రసరింప చేయమని కోరుకుంటున్నా. సహాయం చేయండి నా ప్రభా నాయన, సహాయం చేయండి యేసయ్య. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి రైతుకి నా ప్రభా. మంచిగా నాయన లాభం ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎవరు కూడా నష్టపోకుండా నాయన నా తండ్రి ఉండడానికి మీరు మీ యొక్క కృపని అనుగ్రహించండి. ఎవరైతే ఆపరేషన్స్ చేసుకుంటున్నారో వారందరికీ సక్సెస్ అయ్యి మంచిగా అవ్వడానికి సహాయం చేయండి. చంటి బిడ్డలకి అనారోగ్యం అంతా కూడా నా తండ్రి మీరే మీ యొక్క కృప చేత బిడ్డలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా అవ్వడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థ అనుగ్రహించండి నాయన. బిడ్డలు రాకపోకలందు తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నాయన ఈ దినమున మీరు ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.